అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే అమలు చేయనుంది. కేంద్రం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ పథకంతో కలిపి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక ఈ పథకాన్ని మొదలు పెట్టడానికి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఒక్కొక్కటి కూడా మనకు అమలు చేస్తూ వస్తుంది మన ఏపీ ప్రభుత్వం. మరి తాజాగా అన్నదాత సుఖీభవ పథకంపై ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కొత్త సంవత్సరంలో రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల సంక్షేమానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ అమలుపై ఇటీవల మనకు కేబినెట్లో కూడా చర్చించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే ఇస్తూ ఉంది. మరి పీఎం కిసాన్ నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలను అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పీఎం కిసాన్ నిధుల తరహాలో 3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని భావిస్తూ ఉంది. మరి ఈ మేరకు కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం నిధులు విడుదల చేస్తుంది, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఎంత డబ్బులు విడుదల చేస్తాయనేది కనుక మనం చూసినట్లయితే, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా తొలి విడతలో 7,000 రూపాయలు వస్తాయి, రెండో విడతలో 7,000 రూపాయలు వస్తాయి, మూడో విడతలో మనకు 6,000 రూపాయలు వస్తాయి. మొత్తం 20,000 రూపాయలను ఆ విధంగా విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇటీవల బడ్జెట్లో కూడా 6,300 కోట్ల రూపాయలను కేటాయించి ఈ సంవత్సరం అంటే వచ్చే నెలలో మే నెలలో విడుదల చేస్తామని చెప్పి కూడా ఇక్కడ మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు. ఇక అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన అనేది చేస్తూ ఇక వచ్చే మనకు మే నెల నుంచి కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పూర్తి స్థాయిలో డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. గత ప్రభుత్వంలో రైతు భరోసా పేరిట రైతులకు మనకు పెట్టుబడి సాయం అందించేవారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట కేంద్రం ప్రతి ఏడాది కూడా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,500, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 కలిపి 13,500 రూపాయలు అందించేవారు. ఎన్నికల హామీల్లో ఈ మొత్తాన్ని 20,000 రూపాయలకు పెంచుతామని కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఇక ఈ సాయాన్ని 3 విడతల్లో అందించేందుకు మనకి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే మనకు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది. మరి అన్నదాత సుఖీభవ పథకం కింద పీఎం కిసాన్ నిధులు మనకు 6,000కు మరో 14,000 రూపాయలు కలిపి మనకు 20,000 రూపాయలు అందించడం అయితే జరుగుతుందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఈ విధంగా మనకు రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ కార్డు అనేది కలిగి ఉంటేనే మనకు డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ప్రకటించింది. మరి ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రైతులకు అంటే మామూలు రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని అందించేందుకు ఇక్కడ సిద్ధమైంది. మరి మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం మనకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాబట్టి మనకు వ్యవసాయ శాఖ మంత్రి గారు దీనిపైన క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే కౌలు రైతుల్లో చాలామందికి సీసీఆర్ కార్డు లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సీసీఆర్ కార్డుతో పని లేకుండా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు తెలిపారు. ఇక వ్యవసాయంలో మెజారిటీ వాటా కౌలు రైతులదే అని, అయితే ప్రభుత్వం బ్యాంకుల నుంచి వారికి తగిన మద్దతు ప్రోత్సాహం అందడం లేదని, ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాల లబ్ధి పొలం యజమానులకే వెళ్తోందని, అలాగే పాసు పుస్తకాల సాయంతో భూమి యజమానులే బ్యాంకులలోనూ రుణాలు పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టించి పంటను పండించే కౌలు రైతులు ఎటూ తోచని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వారికి ఈ అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా శుభవార్త అయితే అందించింది. మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారే స్వయంగా ఈ వివరాలను వెల్లడించడం జరిగింది. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు. అయితే కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం మరో రిలీఫ్ అయితే ఇచ్చింది.
ఇక ఈ సీసీఆర్ కార్డులు లేకపోయినా కూడా అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. మరి ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీ, బ్యాంకు లోన్లు ఇవన్నీ కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి రైతులు కూడా ఈ విధంగా మనకు డబ్బులు పొందడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. మరి ఈ విధంగా డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారు ఎదురు చూసినట్లుగానే రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమయ్యి దాని ప్రకారం డబ్బులను అయితే వేయబోతోంది. మరి కౌలు రైతులకు ఈ సీసీఆర్ కార్డు లేకపోయినా కూడా కేవలం అర్హత ఉంటే చాలు, మీరు ఈ పోర్టల్లో కౌలు రైతులు అని నమోదు చేసుకుంటే చాలు, మీకు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మరి దీంతో చాలామంది కౌలు రైతులకు కూడా మీకు మేలు జరిగినట్టే అని చెప్పుకోవచ్చు. మరి ఈ పథకానికి మనకు బడ్జెట్లో 9,400 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధం చేయడం జరిగింది. మరి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు, పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా మనకు రైతు గుర్తింపు కార్డు అయితే ఉండాలి. మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి రైతు భరోసా కేంద్రాల్లో అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. మరి అప్లై చేయడానికి మీరు మీ 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకెళ్ళి ఈ యొక్క మనకు ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి. కౌలు రైతులకైతే ఇవ్వరు, కానీ భూమి ఉన్నటువంటి యజమానులను రైతులుగా గుర్తించేందుకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు అప్లై కనుక చేసుకుంటే ఈ యొక్క కార్డుకు, ఈ కార్డు కనుక మీరు కలిగి ఉంటే తప్పనిసరిగా మీకు ఇక్కడ డబ్బులు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యాయి. మరి ఇప్పటికే పిఎం కిసాన్ 19 విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు 20 విడత నిధులకు కూడా ఆమోదం అయితే తెలపబోతోంది. మరి 20 విడత కింద కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఏంటనేది చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులైతే ఇస్తామని చెప్పారు. అర్హత ఉంటే చాలు, అర్హతనే ప్రామాణికంగా తీసుకుని ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ మీకు అర్హత ప్రామాణికంగా తీసుకుని ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందండి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.